ఇట్ ఈస్ నాట్ విజ్డమ్ బట్ అథారిటీ దట్ మేక్స్ ఏ లా అన్నారు థామస్ హోబ్స్. సో అందుకే ఎథిక్స్ లాకి కంపారిజన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి లా కూడా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటుందంటారు. సో అలాంటిదే ఒక ఇన్సిడెంట్ మోంటానా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో తేలింది. ఈ విషయానికి వస్తే మొనటోనా ఎన్విరాన్మెంట్ పాలసీ యాక్ట్ ప్రకారంగా ఏవైనా ఎనర్జీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఆ పబ్లిక్ అఫీషియల్స్ మెయిన్గా ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతున్నాయి, దానివల్ల ఇటు క్లైమేట్ చేంజ్కి కానీ ఇటు పీపుల్స్ హెల్త్కి కానీ స్టేట్స్లో కానీ స్టేట్ బియాండ్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుందనే విషయం పట్ల వాళ్ళని ఎలాంటి ఇవాల్యుయేషన్ చేయకూడదని బార్ చేస్తుందన్నమాట. సో దాంతో గవర్నమెంట్కి ఒక రకంగా ఒక ఫ్రీడమ్ ఇచ్చేసింది. అంటే ఫాజిల్ ఫ్యూయల్ రిలేటెడ్ ఎమిషన్స్ ఎంతైనా చేసుకోవచ్చు అన్నట్టుగా వారికి ఒక రైట్ దొరికింది. దీంతో 2 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి యంగ్ యాక్టివిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ని 2020లో సూ చేశారు. సో ఇది యుఎస్ఏ హిస్టరీలోనే మొట్టమొదటి ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషనల్ క్లైమేట్ ట్రయల్గా న్యూస్లో నిలిచింది. వాళ్ళు ఏం చెప్పారంటే మోంటానా కాన్స్టిట్యూషన్ అనేది మా అందరికీ కూడా రైట్ టు క్లీన్ అండ్ హెల్త్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇస్తారని ఉంది. కానీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చట్టం మా రైట్ని తీసేస్తుంది, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి పిటిషనర్స్ దాఖా వేశారు. సో దీంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఈ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సో మనకి ఎథిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెయిన్స్లో మనం ఎథిక్స్ వర్సెస్ లా కానీ లా రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇలాంటి లేటెస్ట్ మొనటోనా ఎన్విరాన్మెంటల్ పాలసీ యాక్ట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్స్లో రాస్తే మనకి వాల్యూ ఎడిషన్ బాగా జరుగుతుంది.